భారత స్టార్ షట్లర్ పివి సింధు స్థిరమైన ఫామ్ లేక ఇబ్బంది పడుతోంది. మలేసియా మాస్టర్స్ సూపర్ 500 టోర్నమెంట్లో ఆమె మొదటి రౌండ్లోనే పరాజయం చెందడంతో టోర్నీ నుంచి నిష్క్రమించింది. భారత్ ఏతో 2 రోజుల మ్యాచ్లో తలపడే ఇంగ్లాండ్ లయన్స్ జట్టులో మాజీ ఆల్రౌండర్ ఆండ్రూ ఫ్లింటాఫ్ తనయుడు రాకీ ఫ్లింటాఫ్ కు చోటు దక్కింది. 17 ఏళ్ల రాకీ ఇప్పటివరకు 5 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడాడు. భారత్ ఇంగ్లాండ్ లయన్స్ మధ్య తొలి మ్యాచ్ మే 30న, రెండో మ్యాచ్ జూన్ 6న ఆరంభమవుతాయి. ప్రస్తుత ఐపీఎల్ తన జీవితాన్ని మార్చేసిందని ఢిల్లీ క్యాపిటల్స్ ఆల్రౌండర్ విప్రాజ్ నిగమ్ అన్నాడు. గొప్ప ఆటగాళ్లతో డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవడం ద్వారా ఎన్నో పాఠాలు నేర్చుకున్నానని తెలిపాడు. జీవితంలో చాలా మార్పులు వచ్చాయి. ఐపీఎల్ తో చాలా విషయాలు మారాయి. పెద్ద ఆటగాళ్లు సీనియర్ క్రికెటర్లతో కలిసి ఆడటం సంతోషంగా ఉంది అన్నారు. భారత గ్రాండ్ మాస్టర్ అర్జున్ ఇరిగేసి మంగళవారం ఈ స్పోర్ట్స్ ప్రపంచ కప్ 2025కు అర్హత సాధించిన తొలి భారత చెస్ ఆటగాడిగా నిలిచాడు. ఛాంపియన్స్ చెస్ టూర్లో టాప్ 12లో నిలవడం ద్వారా అతడికి అర్హత లభించింది. అర్జున్ సిసిటీ ఈవెంట్ అయిన chess.com క్లాసిక్ ఈవెంట్లో ప్లే ఆఫ్స్ కు చేరడం ద్వారా టాప్ 12లో నిలవడానికి అవసరమైన పాయింట్లు సాధించాడు. ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ ప్రపంచ కప్ లో భారత యువ షూటర్ కనక్ సత్తా చాటింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో ఈ 17 ఏళ్ల హర్యానా అమ్మాయి స్వర్ణం సాధించింది. 8 మంది షూటర్లకు 24 షాట్లు ఆడే అవకాశమున్న ఫైనల్లో కనక్ 239 పాయింట్లతో అగ్రస్థానం సాధించింది. ఇలాంటి స్పోర్ట్స్ న్యూస్ మరియు రియల్ టైమ్ అప్డేట్స్ కోసం తెలుగు స్పోర్ట్స్ నెట్వర్క్ ని ఫాలో మరియు సబ్స్క్రైబ్ చేయండి.